దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. భీమవరంలో జగనన్న విద్యా దీవెన డబ్బులు విడుదల చేసి మాట్లాడారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని, పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ అయ్యాయని చెప్పారు. 8.9 లక్షల మంది విద్యార్థులకు 584 కోట్ల ఆర్థిక సహాయం చేశామని అన్నారు. ఇప్పటి వరకు విద్యా దీవెన పథకం ద్వారా 11,900 కోట్లు ఇచ్చామని చెప్పారు. జగనన్న వసతి దీవెన కింద 4,275 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాము. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,039 మంది పిల్లలకు జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి.